మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళకారుడు మా లక్ష్మీ నరసింహుడు. సెంటిమెంట్ కొట్టారా సెంటిమెంట్ కొట్టారా సెంటిమెంట్ కొట్టారా మన సినిమా వచ్చేసారా ఏంద్రా ఈరోజు హీరోరా ఇంటి ఇచ్చావేంట్రా ఏంటి హీరో అంతా కాకపోయినా కాలేజ్ కి లేట్ అవుతుందని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చా అంతే. ఇంకేం ఊహించుకోకురా రే. ఎంతైనా మనోడు హీరోలే. అబ్బా కాలేజా తొక్క తోటకూర చౌలా బీడి పెట్టు పెట్రా బీడి పెట్టు. బాబు 4 ఐస్ క్రీమ్ తీసుకురా. బాబు అమ్మాయిలంటూ అమ్మాయిల వెంట పరిగెత్తే వాళ్ళని మాత్రమే చూసాం. కరెక్టే. కాలేజ్ కి లేట్ అవుతుందని పరిగెత్తవాడిని ఇక్కడ చూసామా? వదిలేయండి రా కాస్త.
క్వశ్చన్లపై క్వశ్చన్లు వేసి పిల్లగాడిని చంపేస్తారా ఏంటి? మీరేంట్రా ఈ రోజు బాగా హుషారుగా ఉన్నారు? ఏరా కొయ్. కాలేజ్ కి తొందరగా కూడా వచ్చారు. ఏంటి విషయం? రే విషయం అంటే గుర్తొచ్చిందిరా, ఏంటిది? ఈ రోజు మన శైలజ రాదంటారా కాలేజ్ కి? అవునా? శైలజ లేకపోతే ఈ కాలేజ్ ఎందుకు రచ్చా? శైలజ అంటేనే కాలేజ్, కాలేజ్ అంటేనే శైలజరా, 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 శైలజరా. బైక్ చూసింది చాలురా, ఇక భూమిపైకి రారా బాబు. అబ్బా లైఫ్ లో మనం కూడా ఇలాంటిది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఒకటి కొనాలరా. ఇలాంటి బైక్ కంపల్సరీ ఒకటి కొనాలరా. మన ఫేస్ కి ఇలాంటి కాలేజీలో చదివించడమే గొప్ప అనుకుంటే మా నాన్నలు ఇలాంటి బైకులు కూడా కొనిస్తారనుకుంటున్నావా? అవును గాని ఆ బైక్ చూసావు కదరా, ఎంత ఇలాంటి బాగుంది. ఆలోచన ఉంటే మానుకోరా బాబు. కొనియరు, అవునా? అసలు కొనియరు. పద పద, మనం చెడిపోవడానికి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నాడు మరి కాలేజ్ రా, ఇంకెక్కడి కాలేజ్? భయంకరంగా కాలేజ్. డుడుడుడుమ్మా. సీత, మన సీన్ గారు వచ్చాడనుకుంటా. డోర్ తెరువు. వెళ్తున్నానండి. ఈ బ్యాగ్ ఇలా ఇవ్వునాని. ఫేస్ ఏంట్రా అలా మారింది? చదివి చదివి బాగా అలసిపోయినట్టున్నావురా. ఇవాళ నీకు చాలా ఇష్టమని చికెన్ కూర చేశానురా నాని. ఏంటి విన్నావా? ఫ్రెష్ అప్ అయి రారా, వడ్డిస్తాను. నా బైక్ బైక్. కళా ఇప్పుడు ఎలా అబ్బా?
ఐడియా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్జున కర్తవ్యం దైవమాన్వితం కౌసల్యా సుప్రజా గుడ్ మార్నింగ్ డాడ్. టుడేస్ న్యూస్ పేపర్. నానేనా? ఒక్క పని అయితే అయిపోయింది. అసలు ఏమైంది వీడికి ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏంటో ఈ కాలం పిల్లలు అస్సలు అర్థం కాదు. స్పెషల్ ఉందా పేపర్లో, లేకపోతే అదే రొటీన్ గా ఉందా అర్థం కావట్లేదు. ఒక్కరోజు వస్తే 2 రోజులు రావట్లేదు ఈ నల్ల. బా చాలా బాధ అవుతుంది నల్లతోని. నాన్నేంటి ఇంకా బయటికి రాడు? ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్న జనాలు, డబ్బులు లేక మూత పడుతున్న ఏటీఎం. ఏం న్యూస్లో ఏమో. ఏంటి వీడు ఎప్పుడు లేనిది ఇలా నా బైక్ కడుగుతున్నాడు? పేపర్ మొత్తం కరెన్సీ గురించే. ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏంటో. ఆగండి నాన్నగారు, ఇదిగోండి స్నానానికి వేడి నీళ్లు. పనులు నీకు ఎందుకు నాన్న? ఆ పనులు చూసుకోవడానికి మీ మమ్మీ ఉంది కదరా. మరి ఏం పర్వాలేదు నాన్నగారండి. ఏంటి ఈరోజు వీడి ప్రవర్తన? ఈరోజు సూర్యుడు ఎటువైపు వెళ్ళాడో ఏమో అర్థం కాదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్వదేవ సర్వకార్యేషు సర్వదా. ఈ పాపకు మన హీరోకు ఒక తెలియని అనుబంధం ఉంది. ఆమె కనబడితే ఇతను తన మనసులో ఏం కోరుకుంటున్నాడో ఆ పని తప్పక జరుగుతుందని గట్టిగా నమ్ముతాడు. కాబట్టి ఈ పాప తన జీవితంలో ఒక లక్కీ గర్ల్ అని అనుకుంటూ ఉంటాడు. 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 ఒరే నాని, వేడి వేడి మసాలా టీ రెడీ. ఏంట్రా నాన్న ఇదంతా? ఐటీ ఎంప్లాయ్ అంటేనే ఆ లైఫ్ కలర్. కాస్ట్లీ లైఫ్ వీళ్ళ చుట్టూ వైఫై లా తిరుగుతూ కనిపిస్తుంది. గ్లామర్ వరల్డ్ తర్వాత అంతటి భోగ భాగ్యాలను అనుభవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఐటీ ఎంప్లాయీస్. నా బూట్లేవి ఎక్కడ పెట్టానే? సీత, నా బూట్లేవి? చకాచక్ షూస్ రెడీ డాడీ. ఏంటి హడావిడి? పొద్దు నుంచి చూస్తున్నా. ఏం కావాలరా నాని నీకు? మాట్లాడలేదు అసలు బైక్ పేరేమో అనిపిస్తుంది. ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్పు? లోనికి పద నాని. మీ నాన్న ఉన్నంత సేపు నాకు కిచెన్ లోనే పనంతా సరిపోతుంది. నాన్నతో ఒకసారి పద, చెప్పమ్మా. రెడీ అవ్వు, మోర్కెళ్దాం. సరే మమ్మీ, నేను రెడీ అవ్వనా? ప్లేటు రెడీ అవ్వు. మమ్మీ నాడు వెళ్దామా? ఓకే నాని, నేను రెడీ పా.
అమ్మా ఇది తీసుకుందామా? వద్దు అమ్మా ఇది తీసుకుందామా? వద్దులేరా, అమ్మా ఇది తీసుకుందామా? వద్దులే నానా. మరి ఇది తీసుకుందామా? వద్దు నాని. పోనీ ఇది తీసుకుందామా? వద్దులేరా, తెచ్చారు మీ నాన్నగారు. ఇది తీసుకుందామా? వద్దు నాని, పెట్టేసేయ్. ఏది తీసుకుందామా? ఇది తీసుకుందామా? ఏంట్రా నీ అసలు గోల్ ఏంటి నీది? అసలు ఏంటో ఏమో వీడు. అమ్మా చ్చ, అమ్మా పోరా అమ్మ కాస్త చెప్పమ్మా. పోరా నువ్వు చెప్తే కాస్త ప్రెషర్ ఉంటుందమ్మా. పోరా పో. అమ్మా నాన్నకు చెప్పు కదమ్మా కాస్త బైక్ గురించి. మీ నాన్నకు తెలియదా ఏంటి ఎప్పుడు ఏది కొనియాలని? నువ్వు చెప్తే కాస్త ప్రెషర్ ఉంటుందమ్మా. మీ నాన్నకు అసలే హై బ్లడ్ ప్రెషర్. ఇంకా ప్రెషర్ చేశావనుకో నా మాంగళ్యానికి ఎసరొస్తుంది. పోరా. అమ్మా నేను కాలేజీ వెళ్ళొస్తా. ఓకే నాని, జాగ్రత్త. బాయ్. నాకే గనుక అలాంటి బైక్ ఉంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళి బ్రతుకుండేది కాదు. మనిషిని వచ్చరికి ఎట్లా లేట్ అవుతుంది, అలా కూర్చుని కూల్ డ్రింక్ అన్నది తాగు. బాబు ఫుల్ కూల్ డ్రింక్ తాగుదాం. కూల్ డ్రింక్ తీసుకురారా బాబు. మన సీన్ ఉంటే ఇంకా బాగుండేది. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఉన్నది, మీరే తీసుకోండి. నువ్వేం చేస్తున్నారా? మరి సపరంగా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నావు, మరి ఏం చేస్తావు? మరి మీరే బెటర్ బాటిల్ తీసుకురారా. నా కాలేజ్కి రమ్మని అస్సలు ఫోర్స్ చేయకు నవీన్. తేరా బాబు దగ్గర చెల్లి థమ్స్ అప్. ఏమైందిరా? ఏం లేదురా, నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు టైంలా లాడ్జ్కి వెళ్దామా, సినిమాకి వెళ్దామా అని ఒకటే సంపుతున్నాడు. వాడు పరిశాన్ చేస్తున్నాడు మొత్తం. ఏం అంతేనా? దేవుడు మంచుడు కాబట్టి బతికిపోయావు. ఏం నా మంచోడో ఫేస్బుక్ ఏమో. కూడా అయితే ఐసు పెళ్లి చేసుకుందామా, ఐసు పెళ్లి ఎప్పుడు చేసుకుందామా, ఐసు ఐసు నువ్వు లేకుండా బతకలేనా ఐసు అంటే ఒకటే భజన. నిజమే. అమ్మాయిల పేర్లతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఆ థ్రిల్లే వేరురా. మీ ఇద్దరి విషయం పక్కన పెడితే నా ఫేస్బుక్ కూడా అయితే ఏమో ఫాస్ట్, వాడైతే ఏమో రొమాంటిక్ బూతులు. వాడి బూతులకు జవాబులు ఇవ్వరాక ఇదిగో ఇదిగో ఇదిగోరా, ఇదిగో ఇదిగో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా. నిజానికి అమ్మాయిలంటే పడిపోతారా మన మొగాళ్ళు. అవునరా నవీన్, మన మాటల్లోనే మన హీరో వస్తున్నారా. నా కలల బైక్ ఎక్కడుందో ఏమో. హీరో అన్నావేంట్రా? హీరో అంటే మన బ్యాంకు ఏటీఎం లాంటోర్రా. అర్థమైంది అర్థమైంది. అర్థమైంది. హాయ్ రా మామ. హాయ్ మామా. వావ్ బైక్స్, ఒకటి కాదు రెండు కాదు మూడు బైక్సా. వావ్ క్లాసిక్ 350. వావ్ వాట్ అ బైక్స్. వావ్ రాయల్ ఎన్ఫీల్డ్. వావ్ వాట్ అ వండర్ఫుల్ బైక్. నా కళ్ళకి నేనే నమ్మలేకపోతున్నా. వావ్ వావ్ మై డ్రీమ్ బైక్. అరే వదులా పిచ్చి పట్టినా ఇక మన పిచ్చి పట్టిందా? ఒరే నవీన్ నువ్వా? మరి నేను కాకపోతే హీరోయిన్ సమంత అనుకుంటున్నావా? అది కాదురా, ఈ ప్లేస్ లో మీరే ఉన్నారా మరి లేక? లేక ఏంట్రా? అది కాదురా నవీన్, మీరు ఏంటి మీరు ఇంతకు ముందు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లా కనిపించారా? మేము రాయల్ ఎన్ఫీల్డ్ కనిపించామా? ఏమైందిరా వీరికి పిచ్చలాగా ప్రవర్తిస్తున్నాడు? కాదురా, ఇదంతా కాలేజ్ లో ఆ పార్తుగాడు బైక్ చూసినప్పటి నుంచి వీడికి పిచ్చి ఎక్కింది. ఏనాగోలా మీకెందుకురా? నిజమేరా నవీన్, వాడికా బైక్ మైకం నుంచి బయటకి రానట్టునే ఉన్నాడు. ఏడ్చింది చాలు, మూసుకొని పదండి వెళ్దాం కాలేజ్కి. నర్రా కాలేజ్కి లేట్ అవుతుంది.
గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. నిన్న మనం పాఠం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? బెల్ వరకు చెప్పుకున్నా మేడం. నా క్లాస్ లో ఇలాంటి విధవ వేషాలు వేశారంటే సస్పెండ్ చేసి పడేస్తాను. విన్నారా? మే ఐ కమ్ ఇన్ మేడం? ఎస్. మేడం యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. ఓ రియల్లీ? థ్యాంక్ యూ. సీను, ఎందుకు ఇంత లేటు? మీకోసం ఫ్లవర్ తెద్దామని ఆ వీధి ఈ వీధి తిరిగాను కదరా? అవును మేడం, అవును మేడం. అంతే మ్యామ్. మరి ఏది తెచ్చావా? ఇవ్వు. సారీ మేడం, క్లాస్ బయట గీత కలిసింది. తనను చూసి నా మనసాగలేక మీకు తెచ్చిన ఫ్లవర్ తనకి ఇచ్చేసా మేడం కదరా? అవునురా. ఓకే ఓకే, టేక్ యువర్ సీట్. సీతా గీతా మాల అంటూ నా కోసం తెచ్చిన ఫ్లవర్ వేరే ఎవరికో ఇవ్వకండి. ఇలాంటి వేషాలు నాకు నచ్చవు. ఏమి ఇచ్చావురా జిలక్? బతికించారా బాబు? మేడం చాలా స్ట్రిక్ట్ అంట. టుడే మనం ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకుందాం. అవును మేడం. సరే మేడం. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ గురించి క్లాసా? రాయల్ ఎన్ఫీల్డ్. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషల్ బైక్. వావ్, థండర్ బర్డ్ బైక్. దీనిపైన సవారీ చేస్తే లోకమంతా కొత్తగా కనబడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ఇలాంటి బైక్ ఉండాల్సిందే. సీను, సీను, సీను. రే రే రేయ్ సీను, ఏంటి నేను పిలిస్తే వినిపిస్తలేదా? అదేం కాదు మేడం. సరే, ఇందాక నేను ఏ పాఠం చెప్పానో ఒకసారి చెప్పు. అది అది మేడం, మీరు అది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గురించి చెప్పుకున్నాం కదా మేడం. ఏంటి, నేను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ గురించి చెప్పానా? సరే, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఇది థండర్ బర్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇది యూత్ ని చాలా ఆకట్టుకుంటుంది, స్టైలిష్ గా ఉంటుంది. దీనిపై సవారీ చేస్తే లోకమంతా కొత్తగా ఉంటుంది. అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యాలంటే ముఖ్యంగా ఈ బైక్ ఉండాల్సిందే. స్టైలే వేరు. పెట్టిందారా నీకు? సీను, ఇలాంటి పనులు చేయడానికి కాలేజీ వస్తున్నావా? ఇంకోసారి నా క్లాస్ లో కనిపించకు. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? బైక్ లేకపోతే చచ్చిపోతానా ఏంటి? ఈ రోజైతే ఏకంగా క్లాస్ రూమ్ లో పరువు మొత్తం పోయింది. ఛా! ఈ యూత్ అంతా ఇంతేనేమో. ఏది ఆలోచిస్తే దాన్నే పట్టుకొని ఊలాడుతుంటారు. బహుశా నేను ఆలోచించినట్లే కొందరు లవ్ అంటూ అమ్మాయిల వెంట, కొందరు క్లాస్ ఫస్ట్ ర్యాంకులంటూ స్టడీ వెంట, మరికొందరైతే పగ ప్రతీకారాలంటూ స్టూడెంట్లను సతాయిస్తుంటారు. ఇప్పటి యూత్ అయితే స్మార్ట్ ఫోన్లను అస్సలు వదలడం లేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా బైక్ కనబడడం తప్పు కాదేమనిపిస్తుంది. బైక్ కలలో కనిపించినంత మాత్రాన సరిపోతుందా? పిచ్చి పిచ్చి ఆలోచించడం మానేస్తే బాగుంది. అమ్మగారు 3 నెలల జీతం ఇవ్వండి, ఫైనాన్స్ పట్టాలా? ఇప్పుడు చూసిన ఈ డబ్బు గోల ఏంటే? అంట్లు తోమడం చేత కాదు కానీ డబ్బులు అడగడంలో మాత్రం ఏం తక్కువలేదు. నెలకు 15 రోజులు నువ్వు డుమ్మాలే కొడుతున్నావు. పైగా ఫైనాన్స్లు కట్టాలంటావు. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? డబ్బులు అడగడంలో మాత్రం ఏం తక్కువలేదు.
5,874 రూపాయలు. ఒరే నాని ఇలారా, ఈ కరెంట్ బిల్ చూసావా? ఈ కరెంటు బిల్లోళ్ళు ఈ వీధి వాళ్ళందరికి వచ్చే కరెంటు బిల్ అంతా మనకే వేసినట్టున్నారా? అబ్బ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 పై నుంచి 3 నెలల ఈ ఇంటి అద్దె కూడా కట్టేది ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. వాడెప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఈ టెన్షన్ తో చేస్తుంటే ఈ కరెంటు బిల్లు ఒకటి వచ్చి పడింది మధ్యలో. ఇలా ఉంది మన పరిస్థితి. వెళ్ళు, ఈ గొడవలు నీకు ఎందుకులే, వెళ్ళు. జీవితం ఏదో ఒక బిల్లులే. ఈరోజు నా మూడంతా పడింది. ఇప్పుడు ఇదేం బిల్లు, దీంట్లో ఎంత సుత్తి ఉంటుందో ఏమో. ఈ రోజంతా నాకు చంపడానికే సరే. ఏంటో ఏమో. నాని నీకోసం వరండాలో బైక్, నీకోసం వరండాలో బైక్ నిలబడి ఉందా? ఏంటి ఏంటి నా కోసం నాన్నగారు బైక్ ఉన్నారు ఇక్కడ? నిజమా? ఇప్పటిదాకా నువ్వు వదిలించు బయట నా కోసం బైక్ వెయిట్ చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. కళ చూస్తున్నట్టు. ఇప్పుడు వెళ్ళి నాన్నతో తెలుసుకుంటాను. రా నాన్న. ఓ డాడీ, మీరు కూడా నన్ను. ఓకే 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 నాన్న. నీ కొరకే రా ఇదంతా చేసేది. నీ డాడీ నీకున్నాడు రా, నీకున్నాడు. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టు నాన్న. హ్యాపీయా నాన్న? ఓకే, బైక్ రెడీ. నవనీతి రోజు పుడుపుకతో లేవరా చెప్పడానికి? ఏ డ్యూడ్, విషయంకి విస్కీకి తేడా ఏంటి డ్యూడ్? ఆగు చిచ్చా, నువ్వు ఆగు. అరే నువ్వు చెప్పా. విస్కీ తాగితే మనమంతా చిందులేస్తాం తెలుసా నీకు? పైజన్ తాగితే ఆడ చుట్టూ మన ముగ్గురం డాన్స్ చేయాలి. ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చెప్తా ఉంటారా నవనీతి? అరే చూడరా,
చిచ్చా అరే ముబారక్ చిచ్చా కొత్త బండి వచ్చింది అరే సీను అరే అరే బావా అరే మామా బల్లే 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 బైకు అబ్బాయి సీను చావించావురా సీను. సరే దించు ఏ డ్యూడ్ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాలాగా బండి అడుక్కునే అవసరం ఇక లేదు. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదురా. ఇది కళ నిజమా? అవునా చూపిస్తా. కొత్త బండి వచ్చిన మైకంలో యూత్ ఎలాగైతే ప్రపంచాన్నే మర్చిపోతారు, వీళ్ళు కూడా మర్చిపోయారు. సమయం గడుస్తూ పోతుంది. ఒకప్పుడు చదివే లోకం ఉండేది, ఇప్పుడు బైకే లోకమయ్యింది. చదువుకు దూరం అయ్యారు, టైం పాస్ కి చాలా దగ్గరయ్యారు. బైక్ తీసుకున్న ఫస్ట్ రైడింగ్ నాకే ఇయ్యాలి. నేనేం చేసినారా? నాకు నేనేం చేసినారా? నాకు వాడికి ఇస్తావా నాకు ఇస్తావా? వాళ్ళకి ఇచ్చింది రే నాకిరా మామ, మాకి నాకిరా మామ, ఏ మామ నాకి మామ, ఏ మామ నాకి మామ, ఆపట్రా మీకు ఆగిపోలా. సరే ఆగిపోలానా? సరే సరే బండి అక్కడ పెడతా. నాతో పాటు రేస్ లెవెల్ గెలిస్తే వాళ్ళకైనా బైక్ రైడింగ్ ఫస్ట్ ఇస్తా. ఓకేనా? ఓకే సరేనా? ఓకే 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 ఓకే. ఆ బైక్ ని టచ్ చేసి తిరిగి ఈ బైక్ ని టచ్ చేసిన వారే విన్నర్, వాళ్ళకే ఫస్ట్ రైడ్. సరేనా? రే నవీన్ ఎంచరా. 1 2 3. అరే మావాడు అర్థలేదు మావాడు, అరే మావాడు అర్థలేదు మావాడు. అన్యాయం మామ, నేను నా ఉన్నాయని ఉరకలేక కవలని పెట్టాను మామ. నాకు అంత అన్యాయం నా కోసం కాదు మామ, ఇది నాకు వద్దు మామ కొత్త బండి. ఇలా అయితే నువ్వు నాకు బైక్ ఇచ్చినట్లే, నడిపినట్లే. దొంగ భక్తులు వస్తున్నారు. వీళ్ళు కోరుకునే కోరికలతో నాకే భయం వేస్తుంది. ఎక్కడ దక్కువ మాదేవా, శరణం శరణం, నువ్వే కాపాడాలి. దేవుడా, వీళ్ళంతా ఏం కోరుకుంటున్నారో అవన్నీ కోరికలు నాకే ఫలించేలా చూడు స్వామి. నేను ఎప్పుడో మూగవాడిని అయిపోయారా? ఇలాంటి వాళ్ళు ఇలాంటి కోరికలు కోరుకుంటున్నారని. దేవుడా, ఏంటో ఆక్రోధించు. వీడేం కోరుకుంటున్నాడో నాకు తెలుసు స్వామి. నా కోరికలతో పాటు వీడి కోరికలను కూడా నాకే ఫలించేలా చేయి స్వామి. ఇలాంటి భక్తుల వల్లేరా దేశం నాశనం అయ్యేది. పక్కవాడి కోరికలను కూడా నువ్వే ఆశించడం ఏంట్రా? దుర్మార్గుడా దుర్మార్గుడా. దేవుడా, మా సీను ఇంకా మా ఫ్రెండ్స్ కోరుకున్నది ఫలించినట్టు చూడు స్వామి. ఆహా, నువ్వురా భక్తుడు అంటే. నీకు ఇదేమన్నా న్యాయమారా? నీ అమ్మ మేము ముగ్గురం ఒకటే బైక్ మీద వస్తున్నాము, నువ్వేమో సింగిల్ గా నీ బైక్ మీద రాజులాగా వస్తున్నావు. ఇదేమన్నా అంటే బెట్టింగ్ అంటావు, బైక్ పందాలు అంటావు. ఏంది కరెక్ట్ కాదురా మామ, దర్జాగా వస్తున్నావు. ఖండిస్తున్నా నేను దీన్ని. నా బైక్ అంటే అంత చీఫ్ అనుకుంటున్నారా మీరు? ఏంటి స్పెషల్? అది థండర్ బర్డ్ రాయల్ ఎన్ఫీల్డ్. స్పెషాలిటీ వేరు. అబ్బో, నా బైక్ అయితే రాయల్ బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే రాయల్ బైక్. అసలు లిఫ్ట్ ఎవరికి ఇయ్యా నేను. లిఫ్ట్
గిఫ్ట్ ఎందుకు ఇవ్వరా? మేమేం పాతకం చేశాంరా? గిఫ్ట్ గురించి పుట్టలేదురా బైక్ మీ గురించి పుట్టింది అనుకున్నారా ఏంది అయినా కూడా మాకు ఇవ్వాలి కదరా, దోస్తులం కదరా. అరే నిన్న శైలజ సెకండ్ షో సినిమా పోయిందట కదరా? ఎవడన్నాడు బే? ఏయ్, నీ శైలజ మొన్న సాయి గారితో పోయింది, సీన్ గారితో పోయింది, కాదు దుర్గాడితో కాదు, పోయింది. ఏం మాట్లాడుతున్నారో నువ్వు అందరికి తెలుసురా ఆమె క్యారెక్టర్. కాదు ఆమె చాలా మంచిది. తప్ప కాలేజ్ లో అందరు తెలుసురా ఆమె క్యారెక్టర్ ఒకసారి పోయిరా అది. ఏంది ఏం చెప్తున్నాను? అది మంచిది కాదురా, నీకు చీట్ చేస్తున్నది. తర్వాత మాట్లాడదా? సీన్ వచ్చిండు. తీసుకున్నా వస్తున్నా వస్తున్నా అటే వస్తున్నా. సరే ఓకే మామ నేను వెళ్ళొస్తా మామ. గంటలు వస్తా. మీరు ఇక్కడే ఉండు ఓకే. ఎలారా సీను? లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్. వావ్ నైస్ బైక్. అరే రే చూడండి రే, లుకింగ్ సో నైస్. మనం అడిగితే ఇవ్వలేడు కానీ ఒక అమ్మాయి అడిగితే ఇచ్చారా ఇడు. అమ్మాయిలు అడిగితే ఇడు ఏమని ఇచ్చేస్తారా ఇడు? చూద్దాం చూపిద్దాం వాడికి. అమ్మాయి ఎంత బాగుందో, కుందరం బొమ్మలా ఉంది. అంతా బైక్ మహత్యం. ఏంటి అలా చూస్తున్నావు హ్యాండ్సమ్? ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? కాలేజ్ వరకు వెళ్తున్నాను, బస్ స్టాండ్ వరకు వదిలేవా ప్లీజ్? 1 minute. చూడు రానా రానా చూపిస్తా. షూర్ వై నాట్. బై ద బై నేను కాలేజ్ వైపు వెళ్తున్నాను. అవునా? మరి మీరు? ఓ మై గుడ్నెస్, నేను కూడా అటువైపే వెళ్తున్నాను. మరి ఇంకేంటి, పదండి కూర్చోండి, డ్రాప్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ. మీ పేరేంటి? అందరు నన్ను సీను అంటారు. మీ బైక్ చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? ఇది మా నాన్న నాకు ఇచ్చిన గిఫ్ట్. వాళ్ళెవరు? మీ ఫ్రెండ్సా? అబ్బే గాలి వెళ్ళండి. అరే మీరు ముగ్గురు ఎక్కడున్నారా? కాలేజ్కి రారా? ఏరా మామ, బైక్ ఉండగానే సరిపోదురా, అమ్ముంటే రేస్ లో గెలిపి చూపించమంటున్నారా భవానీ గారు. పద పోదాం. అన్నా వాడు వస్తున్నాడే. ఏరా కొత్త బైక్ కొనుక్కొని పెద్ద స్టైల్ చేస్తున్నావంట కాలేజ్లో. ఏంటి సంగతి? రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకున్నావని కాలేజ్లో పెద్ద తోపుగాడు అనుకుంటున్నావా? ఏది మాతో బైక్ రేస్ లో గెలిచి చూపించు చూద్దాం. నీతో ఎక్కడ ఓడిపోతానా అని భయం అన్న వాడికి. ఓడిపోతాడని భయం ఏమో. అరే చూద్దాం. ఏమో వాడు చెప్పాడుగా, చూద్దాం. ఐశ్వర్య నీ కొరకు రాకెట్ అమ్మా ఇది. రాకెట్ అమ్మా, నా రాకెట్. మాతో పెట్టుకుంటే వాల్యూ లేకుండా పోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. నీ
దృష్టిలో దీన్నే వాల్యూ పోగొట్టుకోవడం అనుకుంటే ఇలాంటి వాల్యూలు పోగొట్టుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే, నేను ఎప్పుడు సిద్ధమే, నేను ఎప్పుడు సిద్ధమే. సంగతి చూస్తా. మై డాడ్స్ గిఫ్ట్. గ్రేట్. ఏ డ్యూడ్ ఒక పొడుపు కథ ఉంది. చెప్పురా. అయితే పొడుపు కథనా? సరే విప్పుతా. సరే అయితే నాకేంటి, ఏమైనా పందెం ఉంటే చెప్పు, విప్పడంలో మజా వస్తుంది. నవీన్ గారు చెప్పింది నిజమేరా, కానీ ఏ షరతులు లేకుండా చెప్తే ఆ మజా రానే రాదు. కరెక్ట్ అయిపోయినా. సరేరా, మీరు ఓడిపోతే మీరు తాగినండి మీరు. ఒకవేళ నేను గెలిస్తే మాత్రం నాకు ఫ్యామిలీ ప్యాక్ కంపల్సరీ, చికెన్ బిర్యానీ తోటి. ఇప్పుడు తిండి కోలా నీకు, తిండి పోతు వేదవా? నువ్వు కాదా మరి? పోన్ రా, పోనీ. సర్లే చెప్పు. సరే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి త్వరలో పెళ్లి చేసుకుంటున్నారనుకో, సరే, సరే. అది వేరే విషయం. ఇద్దరు కలిసి పండుకొని తర్వాత పండుకొని ఏం చేస్తారు మజా చేస్తారు. మేము ఇట్లాంటి మిఠాయి మసాలా అంటే చెప్పం. ఏమేంద్ర మీరు గుసలాడుకుంటున్నారు? అది కాదురా మామరా, మిడ్నైట్ మసాలా పొడుపు కథలు విప్పమంటున్నారా మామ? కాదురా, అలాంటి ఏం లేవు. లేరా సీను, వీడు వీడు అది కాదురా సీను, పొడుపు కథలు చెప్తున్నాడు కానీ అన్ని పొడుపు కథలు చెప్తున్నారా మామ? నేను చెప్పాలా? అరే ఇలాంటిది వినకూడదురా. నువ్వు ఆగరా నవీన్, నువ్వు చెప్పు. సరే సరే సరే. ఇగో సీను, నువ్వు ఓడిపోతే మాత్రం ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ప్యాక్ పందెం ఉంది. నాకు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కావాలా? నీ బిర్యానీ ఇడిపోతుందిరా. నువ్వు పొడుపు కథ చెప్పు, నేను కొనిస్తలే బిర్యానీ. సరే రైట్, చెప్పు. ఇగో చెప్పేస్తున్నా. చెప్తున్నా. చెప్పేరా. చెప్పేస్తున్నా. చెప్పు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలుసుకొని పండుకొని ఏం చేస్తారు? అంతేనా? దీనికి ఎంత బిల్డప్? మరి తొందరగా చెప్పు, మరి నాకు ఆకలి అవుతుంది మరి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పండుకొని, ఇద్దరు కలిసి పండుకొని దగ్గరకు వచ్చి ఆ పండుని కోసుకొని తింటారు అంతే. సీను వచ్చి మొత్తం బిర్యానీ పోయింది. బిర్యానీ మళ్ళీ ఎప్పుడైనా తినొచ్చు. నవీన్, డాడీకి ఒక గిఫ్ట్ కొనాలనుకుంటున్నా. సరే మా నేను కూడా వస్తా. పోదాం. సరే పోదాం. సరే మరి మీరు వెళ్ళండి, మరి మేము కూడా వెళ్తాం. మరి మంచిగా బిర్యానీ కొట్టేద్దామని చూసినాం కదా. డి డార్లింగ్ మొబైల్స్. బాగుందిరా మామ పేరు.
ఏముందిరా షాపు? ఏం కావాలి? ఒక మంచి ఫోన్ కావాలి ఫోనా? వినీత్ ఫోన్ సరే అన్న చూపిస్తాం. మా డాడీ కోసం ఫోన్ కొంటున్నా ఒకటి గిఫ్ట్. ఒక మంచి ఫోన్ కావాలి. స్మార్ట్ ఫోన్ నడుస్తా. ఇందిరా మామ ఇది. సరే తీసుకురా మామ. సూపర్ ఉంది. బాగుంటది. మంచిగా ఉన్నారు ఇది. ప్రైస్ ఎంత? 16,000. సిగరెట్ అవుతుందంటే మరి. ఇది మా డాడీ కోసం కొనాలి ఒకటి. తీసుకురా మంచిగా ఉంది ఇది. సరే ఇది ప్యాక్ చేసి. సరే ఓకే. ఓకేరా మంచిగా ఉందిరా ఇది. రైట్. ఇదిగో అన్న ఇది ఒకటి ఫోన్ కొనుక్కున్నారే. ఆ ఫోన్ మొత్తం తీసుకున్నారు. ఎంత చెప్పినావు నాని? 16,000. 16,000 ప్యాక్ చేయండి. ఓకే ఓకే ఈ బిల్ ఇచ్చేసి. ఓకే ఓకే థ్యాంక్ యూ. రైట్ వస్తాం. ఓకేరా మామ ఫోన్ బాగుందిరా. ఇది మా నాన్న కోసం కొన్న మొదటి గిఫ్ట్ రా. అవునా? మనకంత సీన్ లేదా మామ? ఇది చూసి నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. కాడా మరి? కొడుకు మొదటిసారి తండ్రి కోసం గిఫ్ట్ తెస్తే ఆ తండ్రి పడే సంతోషమే వేరు. ఫోన్ మోగుతుందిరా మామ. హలో ఎవరండి? జెనీవా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. సీనేనా మాట్లాడేది? అవునండి. మీ నాన్నను బైక్ రేసింగ్ చేసే పిల్లలు గుద్దేసి వెళ్ళారండి. మీ నాన్న చాలా సీరియస్ గా ఉన్నారు. త్వరగా హాస్పిటల్ కి రండి. అరే సీను ఏమైందిరా? ఏమైంది? మా నాన్నకి యాక్సిడెంట్ అయిందట. అదరా హాస్పిటల్కి. అదరా ఇంకేం తీసుకోవాలి కదా. నడు అదరా హాస్పిటల్కి. అదరా హాస్పిటల్కి. ఇక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఎక్కడ? ఏం పేరు? రాఘవేంద్ర. ఏ ఊరు? ఆర్మూర్. 3rd ఫ్లోర్ మీద పోండి. 10 రవి. రాఘవేంద్ర ఇక్కడ. చూడరా నాని మీ నాన్నకి ఏమైందో. కళ్ళు తెరవడం లేదు. చూడరా నాని. ఏమండి? లేవండి. ఏమండి? మాట్లాడండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. మీ సీను వచ్చాడండి. చూడండి లేవండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి అన్న. ఏమండి? లేవండి. మీ సీను వచ్చాడండి. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. లేవన్నా మీకేం కన్నా నేను లేవన్నా. డాక్టర్ సీను నువ్వేనా? నువ్వు 10 minutes వెయిట్ చేయి. ఇదిగో సీను ధైర్యంగా విను. మీ నాన్న చాలా రక్తమైంది. ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం, చనిపోతాడు. డాక్టర్ త్వరగా డబ్బులు రెడీ చెయ్యి. నేను థియేటర్ రెడీ చేస్తాను. నర్స్ నువ్వు ఆపరేషన్ థియేటర్ రెడీ చెయ్యి. సీను నువ్వు త్వరగా వెళ్ళి డబ్బులు. సరే డాక్టర్. బాబు నీదేమన్నా చెప్పు. ఒరే నాని ఇంత డబ్బులు నువ్వు ఎలా తేగలవురా? నువ్వు టెన్షన్ పడకు మమ్మీ, అన్ని నేను చూసుకుంటాను. నవీన్ నువ్వు మమ్మీతోనే ఉండరా, నేను వస్తాను.
ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. ఇలాంటి మూమెంట్ లో ఏం చేయాలో అర్థం టైం ఒకటి అయిపోతాం. దేవుడా ఇప్పుడు ఒకవేళ నా ఇంటి ముందు నా పాపను చూస్తే పని జరుగుతుందా ఒకసారి చూస్తా. ఇంట్లో ఎవరు కనబడతలేరండి. బా ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా దేవుడా నువ్వే అబ్బాడని బయటికి రా తల్లి. అయ్యో టైం అయిపోతుంది. ఒక్కసారి బయటికి రా అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? బయటికి రా. దేవుడా నువ్వు లేవు, అస్సలు లేవు. ఒకవేళ నేను పోయాక బయటకు వస్తే వీళ్ళు ఇంకోసారి చూస్తా. చిందా రా బయటికి రా అమ్మా. బాబాయ్ అమ్మయ్యా, ఎస్. దేవుడు ఉన్నారా సీన్. ఇది మా నాన్న కోసం కొన్న మొదటి గిఫ్ట్ రా. ఇది చూసి నాన్న చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు కదా. జాగ్రత్త నాని. మెల్లిగా డాడీ మెల్లిగా డాడీ వెనక చూడకు డాడీ వెనక చూడకు బాబు. ఎక్కడ ఏమైంది? ఎక్కడ తగిలింది నాని? ఏమైంది నాని? పద హాస్పిటల్కి వెళ్తాం. పద డాడీ ఉన్నాడు కదా. మీ డాడీ నీకున్నాడ్రా. నానా
భయపడకు, మీ నాన్న నీకున్నాడు, మీ నాన్న నీకున్నాడు, మీ నాన్న నీకున్నాడు. నువ్వు ధైర్యంగా ఉన్నరా సీను. మీ నాన్నకేం కాదురా సీను, మీ నాన్నకేం కాదు. అది కాదురా, మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు అస్సలు తెలియదురా. వాళ్ళు దూరం అవుతున్నారని తెలిస్తేనే రా వాళ్ళ విలువేంటో మనకు తెలిసేది. డాక్టర్ గారు వస్తున్నారు పదరా. ఏమైంది డాక్టర్? నాన్నకి ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, హీఈస్ సేఫ్ నౌ. ఓ డాక్టర్, ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నా నోట మాట అసలేదు, ఏం చెప్పాలి. ఇది ఉంచండి డాక్టర్, ఇది ఉంచండి. ఇట్స్ మై డ్యూటీ సీను. మీరు దేవుడు డాక్టర్, దేవుడు. ఇది ఉంచండి డాక్టర్, ఇది ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. సరే, నువ్వు వెళ్ళి మీ డాడీకి కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. నాన్నగారు ఇంకేం పర్వాలేదన్నారు డాక్టర్ గారు. మీరు త్వరగా కోలుకుంటారు నాన్నగారు, త్వరగా కోలుకుంటారు మీరు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్నగారు, చాలా ఇష్టం నాన్నగారు. జాగ్రత్తగా నాన్నగారండి. నన్ను కాపాడుకోవడానికి ఇంత డబ్బును నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు నాన్న? ఫస్ట్ మీరు కోలుకోండి నాన్నగారు. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ నీ ముఖంలో సంతోషం చూడటానికి కొత్త బైక్ తీసుకొచ్చాను. మరి 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 ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా? మీలాంటి మంచి నాన్నను, గ్రేట్ డాడీని బతికించుకోవడానికి ఆ బైక్ని అమ్ముకోలేనా నాన్న? నాన్న, ఐ లవ్ యూ నాన్న. ప్రపంచంలో అన్ని నాన్నల కంటే మీరే నాకు మంచి నాన్న. నాకు మా నాన్న ఉన్నాడు కదా నాన్న. సెంటిమెంట్తో కొట్టావురా, సెంటిమెంట్తో కొట్టావురా.